ఇలా బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది. కానీ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాం. అప్పులు తీర్చే ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తాం. 420 హామీలు ఇచ్చి ఇవి 2 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన పాత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఇవాళ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. ఒక్క జుబ్లీస్ గెలిచినంత మాత్రాన్ని కాదు, జుబ్లీస్లో ఎట్లా గెలిచారు, ఏ విధంగా గెలిచారు, ఇలా ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చి మైనార్టీల ఓట్లు వేయించుకొని గెలిచిన విషయం వాస్తవం. కానీ బయట పరిస్థితి అట్లా లేదు. ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేదా? ఎంత స్థాయిలో ఉంది వ్యతిరేకత? ఎంత స్థాయిలో ఉన్నది? ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టకుండా కేవలము సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఎవరు గెలిచినా గంప కింద అమ్మడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది.